రావు గారు, అసలు యూరోప్‌లో గాని, ఇటలీలో గాని, జర్మన్‌లో గాని చదువుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయో చెప్పడం జరిగింది కదా ఇప్పుడు మీరు. మరి మీ సంస్థ ద్వారా విద్యార్థులు ఎవరైనా గాని, భారతీయ విద్యార్థులకు గాని అక్కడెళ్లి కనుక చదివితే మీరు ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఏంటి? థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. సో జనరల్గా మా దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారండి. ఫస్ట్ రాగానే స్టూడెంట్ యొక్క ఇంటెన్షన్ తెలుసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేమేదో సింపుల్గా మేము చేసేది ఏదో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేయండి, స్కాలర్షిప్ వస్తే వచ్చేయండి అలా చెప్పమండి. ఎందుకంటే పేరెంట్స్ వచ్చినా స్టూడెంట్స్ వచ్చినా వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, అమెరికా వెళ్దాం అనుకుంటున్నారా, కెనడా వెళ్దాం అనుకుంటున్నారా, ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే యూరోప్ వెళ్దాం అనుకుంటున్నారా, వెళ్తే కనుక డిఫరెన్స్లు ఏంటి. ఎందుకంటేనండి ఇక్కడ మనం మెయిన్ ఆలోచించాల్సింది ఫస్ట్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే మన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ పరిస్థితి ఏంటి, మనం ఫైనాన్షియల్గా పెట్టగలమా లేదా. సెకండ్, అది పేరెంట్స్ సంబంధించిన విషయం. సెకండ్, స్టూడెంట్స్ సంబంధించింది ఏంటంటే యూనివర్సిటీని బట్టి, కంట్రీని బట్టి, కోర్సుని బట్టి జిఆర్ఈ రాయాలి, మంచి స్కోర్ రావాలి. టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ రాయాలి, మంచి స్కోర్ రావాలి. దెన్ ఏంటంటే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్లన్నీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మేము చేసే అబ్రాడ్ ఎడ్యుకేషన్లో యూఎస్కి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ ఒక పక్కన పెడితే యూరోప్ కంట్రీస్లో ఏంటంటే మీరు వెళ్ళి చదువుకోవాలంటే నో జిఆర్ఈ, నో టోఫెల్, నో ఐఎల్స్, ఎటువంటి సర్టిఫికేషన్లు అవసరం లేదండి. ఓన్లీ స్టూడెంట్ దగ్గర కావాల్సింది ఏంటంటే మంచి కమ్యూనికేషన్ ఆఫ్ ఇంగ్లీష్.